Good morning, students. Okay, yesterday we were seeing about states of matter. So today also we are going to see about states of matter and remaining topics like surface tension and viscosity we are going to discuss today. And we are going to see one problem from liquefaction also. So first, I will share the screen. So yesterday, okay. సో ఎస్టర్డే మనం చూసాం ఆల్రెడీ లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్ ని అంటే టెంపరేచర్ ని మనం రెడ్యూస్ చేస్తే సో ది గ్యాసెస్ విల్ లిక్విఫై అని చూసాం ఓవరాల్ గా అని సో ఇక్కడ ఒక టేబుల్ డేటా ఉంది మన టెక్స్ట్ బుక్స్ లో కూడా దిస్ ఇస్ అవైలబుల్ సమ్ టైమ్స్ డేటా ఎవరు యూ హ్యావ్ టు మెమరైజ్ దిస్ విత్ దిస్ డేటా సమ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ సో దాన్ని బట్టి మనం సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్ ని సో when pressure on a gas is increased, its molecules closer together and its temperature is reduced, which removes enough energy to make it change from gaseous state to liquid state. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఓ ప్రాబ్లం చూద్దాం. యాక్చువల్లీ వి saw this one. సో దిస్ వన్ ఇది ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఇది వద్దు. సో ఇది చూద్దాం. సో వెయిట్ ఆఫ్ 112 ml of oxygen O2 at normal temperature pressure. NTP అంటే నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ ఆన్ లిక్విఫాక్షన్ వుడ్ బి అంటే ఎంత అవుద్ది అని అడుగుతున్నారు. ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు లిక్విఫాక్షన్ అయిన తర్వాత అంటే వెయిట్ ఆఫ్ 112 ml of oxygen నార్మల్ టెంపరేచర్ లో లిక్విఫాక్షన్ జరిగిన తర్వాత ఎంత వెయిట్ ఉండొచ్చు అని అడుగుతున్నాను. హౌ టు క్యాల్కులేట్ దిస్? Any answer? సో విల్ సి బోర్డులో చూపిస్తాను. సో ఫస్ట్ డేటా రాసుకోండి, క్వశ్చన్ రాసుకోండి. వెయిట్ ఆఫ్ 112 ml of oxygen, 112 ml of oxygen at normal temperature pressure on liquefaction would be, రాసుకోండి. సార్ వినపడుతుందా సార్? వినపడుతుందా? ఓకే. సో వెయిట్ ఇచ్చారు, వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రం ఇచ్చారు అంతే. సో దీన్ని బట్టి మనం అంటే వెయిట్ కనుక్కోమంటున్నారు. సో 112 ml అంటే వాల్యూమ్ మాత్రం ఇచ్చారు, మీన్స్ వాల్యూమ్ కదా. సో దాని ఇది వాల్యూమ్ మాత్రమే ఇచ్చారు. ఓకే రైట్, మిల్లీ లీటర్. సో విల్ సి, రాసుకున్నారు కదా. సో దీనికి ఫస్ట్ we have to see that నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ లో ఆక్సిజన్ యాక్చువల్లీ ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అనేది చూడాలా. ఓకేనా? సో నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ లో ఎన్టీపీలో O2కి ఎంత వాల్యూమ్ ఉంటుందంటే 22,400 ml ఆఫ్ వాల్యూమ్. ఓకేనా? ఫర్ ఆక్సిజన్ కి 22,400 ml వాల్యూమ్ ఉంటుంది అట్ నార్మల్ టెంపరేచర్. అండ్ దాని గ్రామ్స్ ఎన్ని ఉంటాయి అంటే 32 గ్రామ్స్. ఓకేనా? 32 గ్రామ్స్ ఉంటుంది. ఇది నోట్ చేసుకోండి. నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ లో సమ్ టైమ్స్ నేను ఇచ్చే ఒక్కొక్క పాయింట్స్ అన్ని వచ్చి సమ్ టైమ్స్ 1 మార్క్ అంటే చూస్ లో అడగచ్చు. ఓకే రైట్. నార్మల్ టెంపరేచర్ లో టెంపరేచర్ ప్రెషర్ లో ఆక్సిజన్ యొక్క వెయిట్ ఎంత అని అడగచ్చు. ఒకవేళ వాల్యూమ్ ఈ వాల్యూమ్ ఇచ్చి ఇది వాల్యూమ్, ఇది యాక్చువల్లీ స్టాండర్డ్ వాల్యూమ్. ఓకేనా? నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ అంటే ఏంటి? 20 డిగ్రీ సెల్సియస్ అండ్ ప్రెషర్ ఇస్ 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అలాంటి స్టేజ్ లో 22,400 ml ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది అండ్ ఇట్స్ వెయిట్ విల్ బి 32 గ్రామ్స్. సో దీన్ని 1 ml కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలి. సో 1 ml కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలంటే
సో 1 ml of volume ki is equal to 32 divided by 22,400. అప్పుడు ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? సో we don't want that one. So because మనం దాన్ని తీసుకోమని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అంటే మనకు ఆల్రెడీ ఇంకొక ఇచ్చారు 112 ml కి ఎన్ని గ్రామ్స్ అని అడిగారు కదా. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినామంటే ఈ ml క్యాన్సిల్ అయ్యి ఎంత గ్రామ్స్ అని వచ్చేస్తుంది. అప్పుడు రైట్, ఇప్పుడు 1 ml కి ఇంత అంటే అప్పుడు 112 ml కి (32) 22,400 into 112 వేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఏ ఆప్షన్ అని చెప్పండి. (32 divided by 22,400 into 112) చెప్పేసి ఏయా బియా సియా డి అని చెప్పండి. ఏ వచ్చి 0.32, బి వచ్చి 0.64, 0.16 సి కరెక్ట్, సి 0.16 సి ఆప్షన్. ఓకే రైట్. సో ఇది రాసుకోండి. So we'll go to the next topic. Okay. So next దీంతో మనం కొన్ని పాయింట్స్ అంటే ఇక్కడ ఈ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, 3 పారాగ్రాఫ్స్ 3 1 మార్క్స్ లాగా అనమాట. అంటే డీవియేషన్ ఒక లైన్ ఉంది మన సిలబస్ లో, డీవియేషన్ ఆఫ్ రియల్ గ్యాసెస్. ఓకేనా, దాంట్లో మనకి బిహేవియర్ ఆఫ్ రియల్ గ్యాసెస్ గురించి చూస్తున్నాం అనమాట. సో దాంట్లో ఈ టాపిక్ కొన్ని టాపిక్స్ మిగిలినాయి, అంటే కొంత సబ్జెక్ట్ మిగిలింది. So I saw these 3 paragraphs will definitely come in choose 1 marks lo, ante or otherwise in our theoretical basis physics lo deentlo vastayi anamata. So the deviation from ideal behavior can be measured in terms of compressibility factor Z. So adi manaku already telusu, PV is equal to nRT ni manam compressibility factor ani chestunte Z is equal to PV by nRT. ఇది నోట్ చేసుకోండి. Z is equal to compressibility factor, Z is equal to PV by nRT. ఓకే రైట్. సో అప్పుడు అది ఒక ఐడియల్ గ్యాస్ గా ఉండాలంటే Z should be equal to 1. ఓకేనా, అది కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ సమ్ టైమ్స్ అడగచ్చు. సో వాట్ ఈస్ ద ఐడియల్ గ్యాస్ when Z is equal to అనేసి 1 లేకపోతే Z is not equal to 1, Z is greater than 1 అని కూడా అడుగుతారు. సో అప్పుడు Z is equal to 1 is ideal gas behavior. సో రైట్. నెక్స్ట్ ఇక్కడ ఈ టాపిక్ వేరియేషన్ ఆఫ్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటే Z is equal to PV by nRT అని ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో వేరియేషన్ ఆఫ్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఫర్ సమ్ గ్యాసెస్ అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ గ్యాస్, ఆక్సిజన్ కి, హైడ్రోజన్ కి, నైట్రోజన్ కి అండ్ ఒక ఐడియల్ గ్యాస్ కి చూపించారు. సో అంటే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అండ్ ప్రెషర్ కి ఉండే ప్రెషర్ వర్సెస్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ వేస్తే, ఇప్పుడు చూడు ఐడియల్ గ్యాస్ డజంట్ షో ఎనీ చేంజ్, ఇట్ ఈస్ ప్యారలల్ టు ది ప్రెషర్. సో అంటే ప్రెషర్ ఎంత ఇంక్రీజ్ అయినా దాని కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ మార్చుకోనే లేదు, అంటే Z is equal to 1 అంటే మెయింటైన్ అవుతానే ఉందన్నమాట. సో ఇలాంటి బిహేవియర్ ని ఎలా అంటే దీన్ని ఐడియల్ గ్యాస్ అంటారు. కానీ రియల్ గ్యాసెస్ ఏం చేస్తాయి,
డీవియేట్ అయిపోతాయి అనమాట. అంటే ఇట్ కెన్ బి సమ్ టైమ్స్ z ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 1, z ఈజ్ ఈక్వల్ టు లెసర్ దెన్ 1 అలా కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో ది టెంపరేచర్ at which a real gas obeys ideal gas law over an appreciable range of pressure is called Boyle's temperature. ఒకవేళ అదే రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ లా ని ఒబే చేయాలంటే బాయిల్స్ టెంపరేచర్ కావాలి, అంటే బాయిల్ పాయింట్ అంటారు దాన్ని. అబౌట్ దట్ బాయిల్ పాయింట్ రియల్ గ్యాసెస్ షో పాజిటివ్ డీవియేషన్. ఇదిగో ఇదే పాజిటివ్ డీవియేషన్, ఇక్కడ గ్రాఫ్ ఉంది కదా, ఇది పాజిటివ్ డీవియేషన్ అనమాట. సో ఫ్రమ్ ఐడియాలిటీ అండ్ z వాల్యూస్ ఆర్ గ్రేటర్ దెన్ 1. సో అప్పుడు పాజిటివ్ డీవియేషన్ వచ్చేటప్పుడు z వాల్యూ విల్ బి గ్రేటర్ దెన్ 1 అనమాట. సో దీన్ని బేస్ చేసి ఎలా క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఓకే సరే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగున్నారు చూడండి. ది కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఫార్ రియల్ గ్యాస్ అట్ హై ప్రెషర్ ఈస్ అని అడిగారు. ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా. సో ఆల్రెడీ నీకు ఒకసారి చెప్పాను, దీంట్లో రియల్ గ్యాసెస్ కి ఐడియల్ గ్యాసెస్ కి ఉన్న డిఫరెన్స్ లాస్ట్ లో, అంటే విచ్ ఒబేస్ విచ్ అనేసి, రైట్? సో దాన్ని బట్టి మనం రాద్దాం. ఓకేనా? సో దీన్ని కనుక్కోవాలా. సో ఇది రాసుకోండి. ది కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఫార్ రియల్ గ్యాస్ అట్ హై ప్రెషర్ ఈస్ ఏ 1 లేకపోతే బి 1 ప్లస్ పి. ఓకే, ఇది వచ్చి యాక్చువల్లీ బి వచ్చి సబ్స్క్రిప్ట్ కాదు, పిబి అనమాట, సబ్స్క్రిప్ట్ కాదు అది. ఓకేనా? బై ఆర్టీ. సో 1 మైనస్ పిబి బై ఆర్టీ, 1 ప్లస్ ఆర్టీ బై పిబి. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ సబ్స్క్రిప్ట్, పక్కనే రాసుకోండి, పి పక్కన బి అని రాసుకోండి. ఓకేనా? సో నౌ వి విల్ షో హౌ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అంటే ఇది ఏ ఆప్షన్ అని కనిపెడదాం. ఓకేనా? సో ఫస్ట్ దానికి ముందు మనం ఒక టేబులర్ కాలం చూసొద్దాం. ఇదిగో ఈ టేబులర్ కాలం. ఓకేనా? దీంట్లో చూడు, ఐడియల్ గ్యాస్ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీని ఒబే చేస్తుందని చెప్తున్నాం. రియల్ గ్యాస్ పి ప్లస్, ఓకేనా, పి ప్లస్ ఏఎన్ స్క్వేర్ బై బి స్క్వేర్ బ్రాకెట్ లో వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, ఇది ఒబే చేస్తుందని చెప్తున్నాం. సో దాన్ని మనం నోట్ చేసుకోవాలి, ఇది సాల్వ్ చేయాలంటే. విల్ సి. ఓకే రైట్. సో ఇప్పుడు ఐడియల్ గ్యాస్ విల్ ఒబే PV is equal to nRT. Okay, right? So PV is equal to nRT. So ideal gas ki real gas emo obey chestadi. Real gas will obey P plus, okay na, P plus AN square by V square. Okay, V minus NB is equal to nRT. Okay, ఇది బిహేవ్ చేస్తుంది. సో నౌ అక్కడ క్వశ్చన్ ఏం అడిగినారు, కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఫర్ రియల్ గ్యాస్ అట్ హై ప్రెషర్. అట్ హై ప్రెషర్ తీసుకోవాలి. హై ప్రెషర్ లో కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఫర్ రియల్ గ్యాస్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో అప్పుడు టేక్ n is equal to 1 అని తీసుకో. సో అప్పుడు P ప్లస్ ఏ బై బి స్క్వేర్ V minus B is equal to RT అని వస్తుంది. ఓకే రైట్. సో అట్ హై ప్రెషర్స్ లో ఏమవుతుందంటే, అట్ హై ప్రెషర్ లో A బై V స్క్వేర్ అంటే వాల్యూమ్ ఇస్ నెగ్లిజిబుల్, అంటే A బై V స్క్వేర్ ఇస్ నెగ్లిజిబుల్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, సో దీన్ని తీసేయచ్చు. అప్పుడు ఉత్తం మనకేం మిగులుతుంది, P V minus B is equal to RT అని వస్తుంది. సో అప్పుడు PV minus PB is equal to RT. ఓకే, సో నేనేం చేస్తున్నాను, దాన్ని అటు సైడ్ పంపిస్తున్నాను. PV is equal to RT plus PB. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, RTని కామన్ గా తీస్తున్నాను బయటికి. సో అప్పుడు RT బ్రాకెట్ 1 ప్లస్ PB by RT. సో అప్పుడు
మనం కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఏం చెప్పినాం, Z is equal to PV by RT. ఓకే రైట్. ఇప్పుడు ఈ RTని కింద తెచ్చుకో, Z, సో PV by RT is equal to Z. ఓకేనా. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఏముంది, RTని కింద తెచ్చేస్తే మిగిలింది మనకు 1 ప్లస్ PB by RT. ఓకే, 1 ప్లస్ PB by RT. సో అప్పుడు ఏ ఆప్షన్ మనకి ఏది ఉంది, బి ఆప్షన్ అన్నమాట. ఓకేనా, బి ఆప్షన్ కరెక్ట్. బి ఆప్షన్ ఇస్ నథింగ్ బట్ 1 ప్లస్ PB by RT. రైట్. ఓకే, వెరీ గుడ్. సో నోట్ చేసుకున్న పని అయితే నోట్ చేసుకోండి. Okay, we'll go to the next sum. So next sum ఏమి ఇచ్చారు చూస్తే, at boils temperature, రాసుకోండి ఇది, at boils temperature the value of compressibility factor, at boils temperature మనం మళ్ళా చూడాలి, పైన చూసిరండి. బాయిల్స్ టెంపరేచర్ అంటే రివైజ్ చేసుకోండి అండి, బాయిల్స్ టెంపరేచర్ లో ఏం జరిగింది. సో బాయిల్స్ టెంపరేచర్ లో రియల్ గ్యాస్ ఒబేస్ ఐడియల్ గ్యాస్ అన్నమాట. ఓకే, సో అట్ బాయిల్స్ టెంపరేచర్ ది వాల్యూ ఆఫ్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ చూడు ఎలా ఉందో, Z is equal to PVM by RT. PVM by RT is equal to V real by V ideal అంట. అంటే బాయిల్స్ టెంపరేచర్ అప్పుడు కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఎలా ఉందంటే, వాల్యూమ్ ఆఫ్ రియల్ గ్యాస్ డివైడెడ్ బై ద వాల్యూమ్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అలా ఉందంట. అర్థమైందా. హ్యాస్ ది వాల్యూ ఇస్ ఈక్వల్ టు 1 ఓవర్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రెషర్. ఓకేనా, ఓవర్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రెషర్. దిస్ ఈస్ డ్యూ టు ది ఫ్యాక్ట్ దట్ ఇన్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఏం జరుగుతుంది, వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ది కాన్స్టెంట్ ఏ ఈస్ నెగ్లిజిబుల్ అండ్ నాట్ బి లేకపోతే కాన్స్టెంట్ బి ఈస్ నెగ్లిజిబుల్ అండ్ నాట్ ఏనా, లేకపోతే బోత్ కాన్స్టెంట్ ఏ అండ్ బి ఆర్ నెగ్లిజిబులా, లేకపోతే ది ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ది మాలిక్యులర్ అట్రాక్షన్ కాంపన్సేట్ ది ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు మాలిక్యులర్ వాల్యూమా, ఏంది అని చెప్పాలి. ఓకేనా. సో దీనికి మనం చూడాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ అండ్ బి ఉన్నాయి కదా, దేంట్లో మనం ఇందాక చూపించిన కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ P ప్లస్ AN² బై B², తర్వాత B మైనస్ NB ఈజ్ ఈక్వల్ టు NRT. ఆ ఫార్ములాలో బోత్ A అండ్ B will not be used. సో బోత్ కాన్స్టెంట్ A అండ్ B ఆర్ నెగ్లిజిబుల్, అది కాదు. ఓకేనా. సో దీంట్లో వచ్చి అవి రెండింటిని యూజ్ చేయం కాబట్టి ది ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ అంటే వాడు ఏం అడిగాడు, దిస్ ఈస్ డ్యూ టు ది ఫ్యాక్ట్. ఎందుకు అంటే కాన్స్టెంట్స్ వల్ల కాదు ఇది. ఓకేనా, కాన్స్టెంట్స్ యొక్క యూసే లేదు ఇక్కడ. అందువల్ల ఖచ్చితంగా ఫస్ట్ 3 ఆప్షన్లు we can neglect. We can take the last option, the effect produced due to molecular attraction compensate the effect produced due to molecular volume. ఓకేనా, ఏ కాదు డి, లాస్ట్ ఆప్షన్. ఓకేనా, లాస్ట్ ఆప్షన్, బికాస్ we are not going to use A and B both. Okay, next we will go to the next topic. రాసుకున్నారా, రాసుకోండి ఇది.
Okay, we'll go to the next slide. Okay, vapor pressure ఇప్పుడు. సో వేపర్ ప్రెషర్ గురించి చూద్దాం. వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? సో చూడు, ఆవిరి అయ్యేది, లిక్విడ్ ని ఆవిరి చేస్తుంది. ఇందాక లిక్విఫాక్షన్ అన్నాం. లిక్విఫాక్షన్ ఏమైంది? గ్యాస్ ని లిక్విడ్ గా మార్చింది. సో ఇక్కడ వేపర్ ప్రెషర్ అనేది ఏంటి? లిక్విడ్ ని వేపర్ గా మార్చడం. అప్పుడు వేపర్ ప్రెషర్ అనేది ఎనేబుల్ అవుతుంది. వేపర్ ప్రెషర్ ఇస్ ఎ మెషర్ ఆఫ్ టెండెన్సీ ఆఫ్ ఎ మెటీరియల్ టు చేంజ్ ఇంటూ గ్యాసియస్ ఆర్ వేపర్ స్టేట్ కి మార్చడం, అంటే లిక్విడ్ నుంచి. సో అండ్ ఇట్ మైట్ బి సాలిడ్ ఆల్సో. సాలిడ్ నుంచి గ్యాస్ గా మార్చడం కూడా ఇట్స్ వేపర్ ప్రెషర్ వల్ల ఉండాలి. సో ఇట్ ఇంక్రీసెస్ విత్ టెంపరేచర్. ది టెంపరేచర్ అట్ విచ్ ది వేపర్ ప్రెషర్ అట్ ది సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ బికమ్స్ ఈక్వల్. అంటే ఈ పాయింట్ ని, ఈ లాస్ట్ పాయింట్ ని నోట్ చేసుకోండి. బికాస్ దిస్ ఈస్ నేను చాలా క్వశ్చన్స్ లో చూసాను ఇది. సో ది టెంపరేచర్ అట్ విచ్ ది వేపర్ ప్రెషర్ at the surface of liquid becomes equal to the pressure exerted by the surroundings is called boiling point. అంటే బాయిలింగ్ పాయింట్ అంటే ఏంది? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ అట్ సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ బికమ్స్ ఈక్వల్ టు ది ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది సరౌండింగ్స్ యొక్క ప్రెషర్ కి ఇక్కడ ఉండే ప్రెషర్, కింద ఉండే ప్రెషర్ ఈక్వల్ అవుతుందో అప్పుడు దాన్నే బాయిలింగ్ పాయింట్ అంటాం. అర్థమైందా? సో దాన్నే బాయిలింగ్ పాయింట్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్, వై డస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ రైజ్ ఆన్ ఇంక్రీజింగ్ ప్రెషర్? ఇది ఒక క్వశ్చన్. ఓకేనా? దీన్ని ఆప్షన్ గా కూడా అడుగుతారు. ఆప్షన్ గా అడిగేటప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఆ రీజన్ ఏందని తెలుసుకోవాలి. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ లిక్విడ్ ఈస్ ది టెంపరేచర్ when its vapor pressure becomes equal to the atmospheric pressure. అది ఆల్రెడీ చెప్పినాను. సో when pressure is increased, the vapor pressure of the liquid has to increase to match the external pressure. So therefore liquid has to be heated or its boiling point increases. అర్థమైందా? సో why does boiling point liquid rise to increasing pressure? ఎందుకంటే ఇక్కడ మనం హీట్ చేస్తున్నాం కాబట్టి, హీట్ చేస్తేనే మనకి ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యేసి ఈక్వల్ టు ది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అవుతుంది. సరే, దాన్ని బేస్ చేసి ఒక క్వశ్చన్ రాసుకోండి. సో ఇది వెరీ ఈజీ. ఇది దీంట్లో ఏమి ఇది లేదనమాట, మీన్స్ క్యాల్కులేషన్ ఏమి ఇవ్వలేదు. యూ హ్యావ్ టు టెల్ ది ఆప్షన్. అంటే ఇంతకు ముందు మనం చదివిందే మనకి క్లూ అనమాట. క్లూ ఏంటి అనేసి చూడండి. ఓకేనా? సో ఆల్రెడీ మనం చదివిందే క్లూ. ఓకేనా? సో కరెక్ట్ గా ఎంతమంది చెప్తారని చూద్దాం. ఓకేనా? ఐ విల్ ఓపెన్ ది చాట్ బాక్స్ అండ్ కీప్. సో ఏం అడుగుతున్నారంటే, అట్ 20 degrees Celsius వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ H2O is recorded 28.57 millibar 20 degrees Celsius లో, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర. ద ఇనిషియల్ అండ్ ఫైనల్ వేపర్ ప్రెషర్ అడుగుతున్నారు. ఇప్పుడు ఇనిషియల్ అండ్ ఫైనల్. ఇనిషియల్ ఆల్రెడీ తెలుసు 28.57 millibar. ఫైనల్ వేపర్ ప్రెషర్ కావాలి. ఫైనల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ H2O if the volume of the container containing H2O is increased from 5 liters to 10 liters ఇంక్రీజ్ చేసిన తర్వాత దాని ప్రెషర్ ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు. అంటే టెంపరేచర్ ఉంది, టెంపరేచర్ లో మనకి ఇదేం చేశారు, వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేశారు. సో 5 liters నుంచి 10 liters కి. అప్పుడు ప్రెషర్ ఎంత? 5 liters ఉన్నప్పుడు ప్రెషర్ 28.57. అప్పుడు 10 liters గా మారినప్పుడు ప్రెషర్ ఎంత అని అడుగుతున్నారు. సి కాదు, తప్పు. సో నేనేం చెప్పినాను, డి ఈస్ కరెక్ట్. బికాస్ చూడు, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన ద లిక్విడ్ బికమ్స్ ఈక్వల్ టు ది ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది సరౌండింగ్. అప్పుడు ఏమవుద్ది, సరౌండింగ్ లో ఆల్రెడీ 28.57 millibar ఉంది. మనం ఇంకా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసినా కూడా ఆ ప్రెషర్ అనేది మారదు. బికాస్ ఓకేనా, ఇట్ విల్ మేక్ ది వాటర్ టు మెయింటైన్ అట్ సేమ్ ప్రెషర్ అనమాట. 28.57 millibar. బోత్ ఇనిషియల్ ఫైనల్ బోత్ ఆర్ సేమ్. ఓకే,
ఇది క్యాల్కులేషన్ ఏమి ఇవ్వాల, అది మరి మనకి కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్. సో సర్ఫేస్ టెన్షన్ చూసినా చూడు, ఈ సైడ్ లో నువ్వు యూ కెన్ సీ ది డయాగ్రామ్, అంటే ఫిగర్ చూడండి, ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో దాంట్లో చూడు, ఒక ఆబ్జెక్ట్ వేసాము, ఈ ఆబ్జెక్ట్ ఏం అవుతుంది, ఇట్ ఈస్ నాట్, ద వాటర్ ఈస్ గివింగ్ ఆపోజిట్ ఫోర్స్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్సైడ్, సో బట్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఆన్ ది సర్ఫేస్. సో దట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ is said to be surface tension. ఎందువల్ల అంటే ది ప్రాపర్టీ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ దట్ అలౌస్ ఇట్ టు రెసిస్ట్ చేస్తుంది ఆన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే ఆన్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఏది ఎక్స్టర్నల్ ఫోర్స్, ఆ ఆబ్జెక్ట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ డ్యూ టు కొహెసివ్ నేచర్. కొహెసివ్ అంటే ఏంటి, అడిసివ్, కొహెసివ్ డిఫరెన్స్ తెలుసుకోండి. కొహెసివ్ అంటే లిక్విడ్ అటాచ్ అవడం, అడిసివ్ అంటే లిక్విడ్ అవుట్ సైడ్ సర్ఫేస్ అటాచ్ అవడం అనమాట. ఓకేనా, లిక్విడ్ వేరే ఆబ్జెక్ట్ వేరే సర్ఫేస్ తోటి అటాచ్ అయితే దాన్ని అడిసివ్ అంటూ, కొహెసివ్ అంటే లిక్విడ్ అంటే వాటర్ అటాచ్ అవడం. ఆ నేచర్ అనేది H2O కి చాలా ఉంది కాబట్టి, అందువల్ల నీకు ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒక ఈవెన్ సర్ఫేస్ తోటే వచ్చిందంటే ఇట్ విల్ రెసిస్ట్, అంటే ఇట్ విల్ రెసిస్ట్ ది ఆబ్జెక్ట్. సో ఓకే, దీని మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుంది, ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ అండ్ లిక్విడ్ డిపెండ్స్ ఆన్ ది అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ది మాలిక్యూల్స్. అంటే అన్ని లిక్విడ్స్, HCl తీసుకో, H2O తీసుకో, ఓకేనా, మిథనాల్ తీసుకో, ఏదైనా తీసుకో, దాంట్లో నీకు లిక్విడ్ ఫామ్ లో ఉన్నప్పుడు దాని అట్రాక్టివ్ ఫోర్స్, ఆ మాలిక్యూల్స్ మధ్యన అట్రాక్టివ్ ఫోర్స్ డిపెండ్ అయ్యే సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్, అర్థమైందా, అది గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఏ లిక్విడ్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటది అని అడుగుతారు. అట్రాక్టివ్ ఫోర్స్ ఇవ్వరు. ఓకేనా, అట్రాక్టివ్ ఫోర్స్ ఇవ్వకుండా ప్రెషర్, టెంపరేచర్, డెన్సిటీ, లేకపోతే డి ఆప్షన్ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ అని ఇస్తారు. అప్పుడు ఏం చేస్తావు, యూ హ్యావ్ టు సెలెక్ట్ ది ఆప్షన్ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ది మాలిక్యూల్స్. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 క్వశ్చన్లు ఉండే. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిక్విడ్ ఇస్ మాక్సిమం, చెప్పండి. సో ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? సి. యా, బికాస్ మనం స్టార్టింగ్ లోనే చూసాము హైడ్రోజన్ బాండింగ్ అనేది వాటర్ కి చాలా ఎక్కువగా ఉంది. సో అందువల్ల సో H2O హ్యావింగ్ ది మాక్సిమం సర్ఫేస్ టెన్షన్. ఓకేనా, సో నెక్స్ట్ C is correct. Okay, next, true or false? So surface tension and surface energy have different dimensions. True or false? చెప్పండి చూద్దాం. ఫాల్స్. ఓకే, ఎందుకు ఫాల్స్ అని తెలుసుకోవాలి కదా, ఎందుకు ఫాల్స్? చల్విసి. ఓకే, ఎందుకు ఫాల్స్ అంటే, సో సర్ఫేస్ ఎనర్జీకి సర్ఫేస్ ఏరియాకి ఏంటి డిఫరెన్స్, ఫస్ట్ డైమెన్షన్ ఏమవుతుంది అనేసి చూద్దాం. ఓకే, సర్ఫేస్ టెన్షన్. ఓకేనా, సర్ఫేస్ టెన్షన్ సర్ఫేస్ ఎనర్జీ. సర్ఫేస్ టెన్షన్ is equal to energy by area. Okay, surface energy ఏంది, surface energy is equal to energy by surface area. ఓకేనా, సో బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. జోల్ ఎనర్జీకి జోల్ బై మీటర్ స్క్వేర్, దీనికి ఎనర్జీకి జోల్, సర్ఫేస్ ఏరియా అన్న మీటర్ స్క్వేర్. Both are equal, it is not different. So that's why thing is so next, viscosity. So viscosity lo, what is viscosity and just say, for example water and
ఆయిల్ తీసుకుంటే ఆయిల్ హ్యావింగ్ హై విస్కాసిటీ. ఎందుకు అంటే ద విస్కాసిటీ ఇస్ ఎ మెషర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ రెసిస్టెన్స్ టు ఫ్లో. ఓకేనా, రెసిస్టెన్స్ ఇస్తా ఉంటది అనమాట. అంటే ఇప్పుడు ఒక కాయిన్ వాటర్ లో వేయడానికి ఆయిల్ లో వేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ది ఆయిల్ విల్ గివ్ హై ఫ్లూయిడ్ రెసిస్టెన్స్ దెన్ వాటర్. సో ఇట్ డిస్క్రైబ్స్ ది ఇంటర్నల్ ఫ్రిక్షన్ of moving fluid. A fluid with large viscosity resists motion because its molecular makeup gives it a lot of internal friction. ఓకేనా, సో ఇది మన టెక్స్ట్ బుక్ లోనే ఉంది. మనకి ఎలా వచ్చి ఆ కోఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఎలా మెజర్ చేస్తాం అంటే F is equal to eta A du by dz. Du by dz is nothing but the velocity gradient. వెలాసిటీ గ్రేడియంట్ ఈ ఫార్ములా నోట్ చేసుకోండి, ఈ ఫైనల్ ఫార్ములా మాత్రం నోట్ చేసుకుంటే చాలు. సో ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఈటా ఏ డియు బై డిజెడ్. ఓకే, జెడ్ ఎందుకంటే హైట్ అనమాట, పైన నుంచి కిందకి వస్తుంది కాబట్టి హైట్. ఓకే, సో ఈటా ఇస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ ఇస్ కాల్డ్ కోఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఓకేనా, కోఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఎస్ఐ యూనిట్ వచ్చి న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా, సో questions now based on that. Viscosity of liquid is increased by how? Increases in temperature, decrease in molecular size, increase in molecular size, none of this. Eri, come on chat back. Okay, correct. So increase in molecular size. Okay, right. Next, this one. So ఇది వచ్చి coefficient of viscosity. Coefficient of viscosity లో if eta 1 and eta 2 are the coefficients of viscosity of two liquids and d1 and d2 their densities, two liquids యొక్క densities, and t1 and t2 the flow times of Ostwald viscometer యొక్క ఇదనమాట. సో రెండు లిక్విడ్స్ ఉంటాయి ఆస్వార్డ్ విస్కోమీటర్ లో. సో రెండుకి వేరే వేరే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, రెండు వేరే వేరే లిక్విడ్లు, దాటికి వేరే వేరే డెన్సిటీ అండ్ టైమింగ్స్ డిఫరెన్స్, ఫ్లో టైమింగ్స్ డిఫరెన్స్ ఉంది. సో అప్పుడు సో వాట్ ఈస్ ది రేషియో అని అడుగుతున్నారు. సో ఏది ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? Okay, yeah, so it is option C because T is equal to T is ante eta is proportional to density and eta is proportional to time. So appudu kachithanga neeku తీసుకుంటే eta 1 by eta 2 is equal to d1 d2 d1 t1 by d2 t2. Okay na, option C is right. Okay, one more question. So what is the effect of temperature on density? అంటే ఇది ఆప్షన్స్ కాదు, డెన్సిటీ మీద టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి? డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు యాక్చువల్లీ. సో బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎవ్రీథింగ్, జస్ట్ మనం తెలుసుకుంటే చాలు అనేసి. వాట్ ఈస్ ది ఏ కి ఇంక్రీజా డిక్రీజా, బి కి ఇంక్రీజా డిక్రీజా అని పెట్టండి చాలు. సో వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ డెన్సిటీ, surface tension, viscosity, vapor pressure of the liquid. టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి? డెన్సిటీ మీద, సర్ఫేస్ టెన్షన్ మీద, విస్కాసిటీ మీద, వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ లిక్విడ్ మీద చెప్పండి చూద్దాం. ఏ కి ఇంక్రీజ్ డిక్రీజా, బి కి ఇంక్రీజ్ డిక్రీజా, సి కి ఇంక్రీజ్ డిక్రీజా, డి కి ఇంక్రీజ్ డిక్రీజా? Come on.
temperature, effect of temperature on density of a liquid ఏమవుద్ది, of the liquid density ఏమవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ తీసుకున్నాం అంటే ఐస్ టెంపరేచర్ చాలా తక్కువగా ఉన్నప్పుడు డెన్సిటీ అంటే ఏంది, డెన్సిటీ డిక్రీజ్. కరెక్ట్, ఏ ఇస్ డెన్సిటీ డిక్రీజ్. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ ఏమవుద్ది, టెంపరేచర్ వల్ల, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ వల్ల సర్ఫేస్ టెన్షన్ ఏమవుతుంది ఆఫ్ ఏ లిక్విడ్. ఆప్షన్ పెట్టి రాయండి, గుర్త ఇంక్రీజ్ అని వేస్తే చాలదు. ఏ ఇంక్రీజా డిక్రీజా, బి ఇంక్రీజా డిక్రీజా అని రాయండి. ఏ డిక్రీజ్ కరెక్ట్, బి ఏంటి, బి డిక్రీజ్. ఓకే, బి డిక్రీజ్ ఇస్ రైట్. సో సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది లిక్విడ్ డిక్రీజెస్. ఓకేనా, సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది లిక్విడ్ డిక్రీజెస్. నెక్స్ట్ సి ఏంటి, సి తప్పు, సి ఇంక్రీజ్ తప్పు. సో విస్కాసిటీ ఆఫ్ ది లిక్విడ్ డిక్రీజ్. ఓకేనా, విస్కాసిటీ ఆఫ్ ది లిక్విడ్ డిక్రీజ్ రాసుకోండి. అన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ది లిక్విడ్ ఏమవుతుంది, ఇంక్రీజ్. డి లాస్ట్ కరెక్ట్. ఓకేనా, సో అందువల్ల మనం ఏం తెలుస్తున్నాం, ఏ density decreases with effect of temperature, surface tension decreases, viscosity of the liquid decreases, vapor pressure of the liquid increases. Okay, very good. Okay, so ante today, so మనం రేపు మనకి ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది మనకి. ఓకే, సో వన్స్ అగైన్ అంతా ఒకసారి రివైజ్ చేసుకోండి. I will try to send this PPT to you. It have lot of key points. So key points అన్ని ఉంటాయి. సో అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా, సో రేపు మేబీ టెస్ట్ ఉండొచ్చు. టెస్ట్ బాగా రాయండి, అందరు చాలా మంది అటెండ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.